అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారంను కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అపోజిడైన పౌలు ఇక్కడ మనకు బోధించేది ఏంటంటే క్రైస్తవ విశ్వాసి యొక్క జీవన శైలి ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. బిలీవర్స్ అప్రోచ్ టు లైఫ్ అంటే క్రైస్తవ విశ్వాసి ఈ లోకంలో ఎలాంటి అవగాహన కలిగి ఎలాంటి ఉద్దేశాలు కలిగి తన జీవన శైలిని నడుపుకోవాలో మనకి ఇక్కడ బోధిస్తున్నాడు. 5 ప్రాముఖ్యమైన విషయాలు మనకు బోధిస్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇంపార్టెన్స్ టు స్పిరిచువల్ లైఫ్ ఓవర్ ఫిజికల్ లైఫ్ 16వ వచనంలో చెప్తున్నాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. అంటే దేవుడు మన సృష్టించినప్పుడు 2 విధాలుగా సృష్టించాడు, శరీరము, ఆత్మ. కాబట్టి బాహ్య పురుషుడు శరీరము, అంతరంగ పురుషుడు ఆత్మ. ఎవరైతే యేసు ప్రభువుని తమ స్వంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తే దేవుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మని మనం పొందుకుంటామో అప్పుడు దేవుని యొక్క ఆత్మీయ శక్తిని మన అంతరంగ జీవితంలో పొందుకుంటాం. కాబట్టి దేవుని ఆత్మీయ శక్తిని పొందుకున్న వారు ఆత్మీయ జీవాన్ని కలిగి దేవుని కొరకు జీవించగలుగుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీ 3:16లో కూడా మన అంతరంగ పురుషుని దేవుని ఆత్మశక్తిని పొందుకొని జీవించాలి అని పౌలు అక్కడ కూడా చెప్తున్నాడు. కాబట్టి మన అంతరంగ పురుషుడు దేవుని యందు అంటే ఆత్మశక్తిని పొందుకొని బలపరచబడినప్పుడు మన బాహ్య పురుషుని జీవితం కూడా దేవుని మహిమార్థమై మనం జీవించవచ్చు. కాబట్టి ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యతనివ్వాలి, శరీర జీవితానికంటే ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యతనివ్వాలి అని 16వ వచనంలో మనకు తెలియపరుస్తున్నాడు. రెండవది మనం చూసినట్లయితే ఇన్విజిబుల్ ఓవర్ విజిబుల్ అంటే చూసే వాటికంటే చూడని వాటిని మేము దృష్టి పెడుతున్నాము. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము అంటున్నాడు పౌలు. అంటే చాలాసార్లు ఈ లోకంలో ఉండే వాటిని మనం ఎక్కువ చూసి ఆశించి కోరుకునే వారంగా ఉంటాము. కానీ చూడని దేవుణ్ణి, త్రియేక దేవుడిని, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి తన కృప ద్వారా తన బిడ్డగా చేసుకున్నారు. కాబట్టి ఆయన త్రియేక దేవుణ్ణి మనం చూడకపోయినా, ఆయన రాజ్యాన్ని చూడకపోయినా, ఆయన నివాస స్థలాన్ని మనం చూడకపోయినా, ఆయన పరలోక రాజ్యాన్ని, ఆయన దేవుని పరలోక స్వాస్థ్యాన్ని మనం చూడకపోయినా విశ్వాసంతో మనం నమ్మిన ఎడల దేవుడు మనకు తను తాను బయలుపరుచుకుంటాడు. కాబట్టి అదృశ్యమైన త్రియేక దేవుణ్ణి, మరి అలాగే దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క పరలోక మహిమను మనం ఎక్కువగా ప్రేమించాలి అని పౌలు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి 1 పేతురు 1వ అధ్యాయంలో కూడా మనము చూడని దేవుని యందు విశ్వాసంతో జీవిస్తున్నాము గనక దేవుని యొక్క నిత్యమైన ఆనందాన్ని మనం పొందుకుంటున్నాము అని చెప్తున్నాడు. కాబట్టి అదృశ్యమైన దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన యొక్క పరలోక స్వాస్థ్యాన్ని మనం ఎప్పుడు కూడా వెతికే వారంగా ఉండాలి. దాని యందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకనే పౌలు 2 కొరింథీ 5వ అధ్యాయంలో కూడా ఏం చెప్తాడంటే మేము వెర్రి చూపుతో కాక విశ్వాసంతో జీవిస్తున్నాము అంటున్నాడు. చూడండి 6వ వచనంలో, వెర్రి చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనిచున్నాము. కాబట్టి 2 కొరింథీ 5:6 అంటే మనం విశ్వాసంతో ఆ త్రియేక దేవుణ్ణి, పరలోక రాజ్యాన్ని, దేవుని మహిమను, దేవుని యొక్క నిత్యమైన పరలోక స్వాస్థ్యాన్ని మనము ఎక్కువగా ప్రేమించి దాని యందు ఆసక్తిని చూపియాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే కొలసీ 3:3లో కూడా పౌలు ఏమంటాడంటే పైనున్న వాటినే మీరు
ప్రేమించండి, పైనున్న వాటి అందే దృష్టి పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకండి అని పౌలు మనకి హెచ్చరించాడు కొలసి 3:3లో. అలాగే మూడో విషయం ఏంటంటే ఇటర్నల్ ఓవర్ టెంపరరీ. ఈ లోకంలో ఉండే తాత్కాలికమైన వాటికంటే దేవుని ద్వారా వచ్చే ఆత్మీయ ఆశీర్వాదాలను అవి నిత్యమైనవి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉండే తాత్కాలికమైన మన యొక్క ఆస్తిపాస్తులు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, మనకుండే హోదా కావచ్చు, మనకుండే పలుకుబడి కావచ్చు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఈ లోకము దాని ఆశలు గతించిపోను అని మొదటి యోహాను 2:17లో చెప్పబడింది. అలాగే మరి 2 పేతురు 3:10లో కూడా ఈ లోకము మొత్తం కూడా నాశనం అవుతుంది. కానీ నిత్యమైనవి ఏంటి? దేవుని యొక్క త్రియేక దేవుడు, దేవుని రాజ్యము, దేవుని యొక్క మహిమ, మరి అంతేకాకుండా నూతన భూమి, నూతన ఆకాశాన్ని దేవుడు సృష్టించి ఆ నిత్యమైన దేవుని యొక్క ఏర్పాటు ప్రకారము ఆ నిత్యమైన వాటిల్ని మనం ఎక్కువగా ప్రేమించాలి. ఈ తాత్కాలికమైన వాటికంటే నిత్యమైన దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలను మనము కలిగి ఉండి ఆశీర్వదింపబడాలి. వాటిల్ని మనం ఎక్కువ ప్రేమించాలి. అందుకనే ఏమంటున్నాడు మత్తయి 6:33లో ఏమని చెప్తున్నాడంటే నా రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు సమస్తమును అనుగ్రహించబడుతుంది. కాబట్టి రాబోయే నిత్యమైన వాటికి మనం ప్రాముఖ్యతనివ్వాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 4వదిగా ఫ్యూచర్ ఓవర్ ద ప్రెజెంట్. ప్రస్తుత కాలంలో ఉండే మన పరిస్థితుల కంటే రాబోయే కాలంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు యందు మనం ఆసక్తిని కలిగి ఉండాలి. ప్రస్తుత కాలంలో మనం సుఖ భోగాలు, ఈ లోక విధాలుగా మనము ఆస్తి సంపదలను మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు రాబోయే కాలాన్ని మనం ఎక్కువ ప్రేమించాలి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా, ఎన్ని చేసుకున్నా కానీ అవన్నీ కూడా ఏదో ఒక రోజు నాశనం అయిపోతాయి. కానీ భవిష్యత్తులో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు మనకు శాశ్వతమైనవి. కాబట్టి భవిష్యత్తుని మనము ఎక్కువగా ప్రేమించాలి ప్రస్తుత వాటి కంటే. కాబట్టి ప్రస్తుత కాలంలో ఉండేవన్నీ కూడా తాత్కాలికమే, కానీ భవిష్యత్ కాలంలో ఉండే దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నివాస స్థలము, పరలోక స్వాస్థ్యము, దేవుడిచ్చే నూతన భూమి, నూతన ఆకాశం, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మనం పొందుకుంటాం. కాబట్టి వాటికి మనం ప్రాముఖ్యతనివ్వాలి. ఇప్పుడు ఈ లోకంలో మనం ఒకవేళ దేవుని యొక్క భవిష్యత్ కాలంలో ఉండే ఆశీర్వాదాలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే మరి ఏం జరుగుతుంది? మనము ధవల సింహాసన తీర్పుని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-15 వచనాల్లో ఉంటుంది. అయితే ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడలేదు అంటే యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా ఎవరైతే స్వీకరించారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడదు. కాబట్టి వాళ్ళు కూడా మరణించినా సరే తిరిగి లేస్తారు, కానీ వాళ్ళు నరకానికి వెళ్తారు. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి ఆయన బిడ్డలుగా జీవిస్తారో వాళ్ళు పరలోకానికి వెళ్తారు. కాబట్టి ప్రస్తుత కాలంలో ఉండే ఆశీర్వాదాల కంటే భవిష్యత్ కాలంలో ఉండే ఆశీర్వాదాలను మనం ఎక్కువగా ప్రేమించాలి. ఆ పరలోక రాజ్యం కోసం మనం ప్రయాసపడాలి అని పౌలు మనకు చెప్తున్నాడు. 5వ విషయం ఏంటంటే ఫ్యూచర్ గ్లోరీ ఓవర్ ప్రజెంట్ సఫరింగ్. ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరించి విశ్వాసిగా జీవించినప్పుడు చాలాసార్లు మనం శ్రమలు అనుభవిస్తాము, కష్టాలు అనుభవిస్తాము, ఇబ్బందులు అనుభవిస్తాము. 2 తిమోతి 3:12లో ఉంది, నీతిమంతుడిగా బ్రతకను ఉద్దేశించిన వారు హింసను పొందుదురు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఈ లోకంలో మనకి ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు వస్తాయి. అయినప్పటికీ మనం వాటి యందు మనం నిరుత్సాహపడకుండా మనము రాబోయే కాలంలో దేవుడిచ్చే నిత్యమైన మహిమ గురించి మనము సిద్ధపడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇంకొక వచనాన్ని మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా 2-3 వచనాల్లో యేసు ప్రభు గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏమని ఉందంటే
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెడదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన కూడా అనేకమైన శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొని చివరిగా మన కొరకు ఆ సిలువలో తన రక్తాన్ని, ప్రాణాన్ని, శరీరాన్ని అప్పజెప్పి మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. అంటే రాబోయే మహిమను యేసు ప్రభు చూశాడు, ప్రస్తుత కాల శ్రమలను చూడలేదు. కాబట్టి మనం కూడా అదే వైఖరిని కలిగి ఉండాలని పౌలు మనకు బోధిస్తున్నాడు. ఏంటంటే మనము ఈ క్షణమాత్రం ఉండే ఈ శ్రమల వైపు చూడక రాబోయే మహిమను, అంటే యేసు ప్రభుని నమ్ముకొని అంగీకరించిన వారు యేసు ప్రభు మధ్యాకాశంలో రెండోసారి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆయనతో పాటు ఎత్తబడి ఆయన మహిమను మనం పొందుకుంటాము. కాబట్టి ఆ మహిమ కొరకు మనము ప్రత్యక్షంగా జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇది మన జీవన శైలిని గుర్తు చేస్తుంది. ఈ 5 విషయాల్లో మనము శ్రద్ధ కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యతనివ్వాలి. మరి అంతేకాకుండా చూడని దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన నిత్యమైన పరలోక స్వాస్థ్యాన్ని ప్రేమించాలి. నిత్యమైన ఆత్మీయ ఆశీర్వాదాలకి ప్రాముఖ్యతనివ్వాలి. ప్రస్తుత కాలంలో ఉండే వాటికంటే రాబోయే కాలంలో ఉండే దేవుడిచ్చే బహుమానాన్ని కోసం మనం శ్రద్ధ చూపాలి. అంతేకాకుండా ప్రస్తుతం ఉండే సమస్యలు, ఇబ్బందుల కంటే రాబోయే దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందుకోవడానికి సిద్ధపడాలి. కాబట్టి ఇలాంటి వైఖరిని కలిగి ఉంటే దేవుడు మనల్ని, మన సమస్తాన్ని ఆశీర్వదించి తన ఉద్దేశాలను మన జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడు అలాంటి జీవితాన్ని మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్.